విద్యార్థులకి ఈ తమన్నా టెస్ట్ రేపు పెడతాం. ఈ తమన్నా టెస్ట్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఇందులో 7 పార్ట్లు ఉంటాయి. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో 30 బిట్లు ఉంటాయి. ఇదిగోండి LA01, ఇది లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయి. పార్ట్ 1లో 10 ఐటమ్స్, అంటే క్వశ్చన్ 1 నుంచి 10 వరకు కదా. ఇందులో ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి ABCD అనే 4 ఆన్సర్లు ఉంటాయి. అందులో ఏది కరెక్టో మనం చెప్పాలి. ఇది చాలా ఈజీది. ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మెమొరబుల్ అని ఇంగ్లీష్లో ఇచ్చాడు. దాని మీనింగ్ ఇక్కడ మనం చదవాలి. పార్ట్ 1, ఫైండ్ ది వర్డ్ విచ్ మీన్స్ ది సేమ్ యాజ్ వర్డ్ ఇన్ క్యాపిటల్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్ కదా. ఇలా మనం ఇక్కడ మెమొరబుల్ అంటే దాని అర్థం ఏంటి? అన్ఫర్గెటబుల్, ఏ అనమాట ఆన్సర్. కాబట్టి ఏకి మనం ఏం చేయాలి? బబ్లింగ్ చేయాలి. అలాగే కింద ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చాడు, ఇమేజింగ్. అమేజింగ్ అంటే అర్థం ఏంటి? వండర్ఫుల్, దాని మీనింగ్. ఇటువంటి మీనింగ్ ఉన్నవి ఏమేస్తాడు? 10 బిట్లు, 1 నుంచి 10 బిట్లు వేస్తాడు. ఆ తర్వాత ఈ మీనింగ్స్ అయిపోయిన తర్వాత రెండవది పార్ట్ 2, ఇందులోనే లాంగ్వేజ్ యాప్టిట్యూడ్లోనే ఇందులో కూడా పార్ట్ 2లో కూడా 10 ఐటమ్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఈచ్ ఐటమ్ హ్యాస్ ఏ సిరీస్ ఆఫ్ వర్డ్స్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ABCD. ABCDలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవాలి. అందులో ఏంటంటే ఫైండ్ ది వర్డ్ దట్ హ్యాస్ బీన్ స్పెల్డ్ కరెక్ట్లీ, అంటే కరెక్ట్ స్పెల్లింగ్ ఏది ఉందో అది మనము రైట్ దాన్ని ఆన్సర్ బబ్లింగ్ చేయాలి. గవర్నమెంట్ ఇక్కడ తప్పు ఉంది, ఇది కరెక్ట్ ఉంది గవర్నమెంట్, ఇది గవర్నమెంట్, ఇవన్నీ తప్పులు ఉన్నాయి స్పెల్లింగ్లు. ఇది ఒకటి B ఒకటే రైటు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ Bని కరెక్ట్ ఆన్సర్ని మనము బబ్లింగ్ చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ విధమైన క్వశ్చన్లు అందులో ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇందులోనే పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3 ఏమున్నదంటే ఇవి 10 క్వశ్చన్లు ఉంటాయి. ఈ పార్ట్ 3 10 క్వశ్చన్లు ఏంటంటే చూడండి. ఇక్కడ ఈ 10 క్వశ్చన్లలో 21 నుంచి 30 వరకు, అవి 20 అయిపోయాయి. ఇవేంటంటే ప్రోవెర్బ్స్, అంటే ఇడియమ్స్ అని కూడా అంటారు వీటిని. ఇవి బోల్డ్ లెటర్స్ ఉంటాయి, కొద్దిగా దిబ్బ అక్షరాల్లో ఉంటాయి ఒత్తుగా. దీనిని మనం ఏం చేయాలంటే కరెక్ట్ మీనింగ్ కింద ABCDలు ఏంటి? క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్, ఒలిగిపోయిన పాల గురించి చింత ఎందుకు, అంటే అయిపోయింది ఏదో అయిపోయిందని దాని అర్థం కదా. అంటే ఇందులో ఏముంది? కంప్లైనింగ్ అబౌట్ లాస్ ఫ్రమ్ ది పాస్ట్ అయిపోయిన దాని గురించి ఏంటి, ఇది దీని ఆన్సర్ మనం సీకి బబుల్ చేయాలి. అలాగే ప్రాక్టీస్ ఐటమ్ ఇంకొకటి ఉదాహరణ కూడా ఇచ్చాడు. ది గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్, వేరే వైపు నుంచి చూస్తే అంత పచ్చగా కనిపిస్తుంది దాని అర్థంలో. దీనికి కరెక్ట్ ఏంటి? పీపుల్ ఆల్వేస్ వాంట్ టు వాట్ దే డోంట్ హ్యావ్, వాళ్ళకి ఏం లేదు అది ఇది చెప్పాలనుకుంటున్నది కదా. అది దీని కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అలాగే ఇందులో ఈ అన్నిటికీ పార్ట్ 2, పార్ట్ 3 వీటన్నిటికి కూడా 10 మినిట్సే, 30 బిట్లకి 10 మినిట్సే టైం అనమాట. అంటే క్విక్లీ పాసిబుల్, అంటే మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనమాట. అలాగే రెండోది ఏంటంటే AR అంటారు దీన్ని. AR అంటే అర్థం ఏంటంటే అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ క్వశ్చన్లు ఇందులో కూడా ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 30 క్వశ్చన్స్ ఉంటాయి అన్నాడు. ఇది కూడా మీ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ప్రతిదానికి కిందని ఒక ఉదాహరణలు ఇచ్చి ఆ విధంగా చేయమంటాడు. ఇక్కడ చూడండి ఏముందో, ప్రాబ్లం ఫిగర్ ఇస్తాడు. ఈ ప్రాబ్లం ఫిగర్ నుంచి ఆన్సర్ ఫిగర్ చేయాలి. ఎలా ఉంది? ఏ సిరీస్లో ఉంది? ఇక్కడ చతుర్భుజంలో ఫస్ట్ కోణం దగ్గర అది ఉంది, రెండో కోణంకి వచ్చింది, మూడో కోణంకి వచ్చింది, ఈ మూడో దానికి వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడికి వస్తుంది? మళ్ళీ మొదటికే వస్తుంది, అంటే D అనమాట. అంటే ఇది అపసవ్య దిశలో, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది ఆ పాయింట్. ఈ విధంగా మనం దానికి ఏం చేయాలి? బబ్లింగ్. OMR షీట్ ఇస్తారు. ఆ OMR షీట్ లో మనం ఏం చేయాలి? వాటిని బబ్లింగ్ చేయాలి. అలాగే కింద చూడండి ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఇదిగోండి, ఇది తర్వాత నుంచి ఇక్కడ పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? కిందకి ఇంకొకటి వేశాడు. ఆ తర్వాత మీద ఉన్న దానికి రైట్ సైడ్ కలిపాడు. ఇక్కడ మనం ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ కలపాలన్నమాట. ఆన్సర్ B అవుతుంది కదా. ఇది అవుతుంది. ఈ విధంగా మనము
దీనికి కూడా ఈ బిట్లన్నింటికి 30 క్వశ్చన్లు ఇటువంటి ఉంటాయి. దీనికి కూడా ఎంతది 10 మినిట్సే. అర్థమైందా? ఇదనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్ట్. ఈ థర్డ్ పార్ట్ దాన్ని ఏమంటారంటే యాప్టిట్యూడ్ టెస్ట్, విఆర్. విఆర్ అంటే అర్థం ఏంటంటే వెర్బల్ రీజనింగ్. ఈ వెర్బల్ అంటే వర్డ్స్ లో ఉంటాయి. ఇందులో 1 నుంచి 15 క్వశ్చన్లు ఒక రకమైన ఉంటాయి, 15 నుంచి 30 ఇంకోటి ఉంటాయి. 1 నుంచి 15 ఏముంటాయంటే ఇందులో ఈచ్ సెంటెన్స్ హ్యాస్ 2 pairs ఆఫ్ వర్డ్స్. 2 జతల వర్డ్స్ మింగిల్ అయ్యి కలిపి ఉంటాయి. దాంట్లో కరెక్ట్ మీనింగ్ ఉన్నది ఏమవ్వాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్, వాటర్ ఈజ్ టు ట్యాంక్. వాటర్ అనేది ట్యాంక్ కి సంబంధం. మరి మనీ ఈజ్ టు, వాటర్ అనేది ట్యాంక్ లో ఉంటుంది, మనీ ఎందులో ఉంటుంది, బ్యాంక్ లో ఉంటుంది అన్నమాట. బి కరెక్ట్ ఆన్సర్ కదా. అలాగే ఇందులో ఇంకొకటి చూడండి, ఇంకో ప్రాక్టీస్ ప్రాబ్లం. ఈర్ ఈజ్ టు హియర్, చెవి ఉండేది వినడానికి. ఐ ఈజ్ టు సి, సి అనమాట దాని ఆన్సర్. ఇందులో అలాగే ఇంకొకటి ఉంది, పార్ట్ 2. ఇదిగోండి పార్ట్ 2 30 క్వశ్చన్లు అన్నా కదా, 16 నుంచి 30 అనమాట. ఇందులో కూడా ఈచ్ సెంటెన్స్ హ్యాస్ 2 pairs. ఆ 2 pairs ను కూడా మనం రాయవలసి ఉంటుంది. ఒకటే ఇస్తాడు, ఇంకొకటి ఇవ్వడు. ఇక్కడ చూడండి ఎలా ఉందంటే, డాష్ ఈజ్ టు రెడ్ అండ్ ఎర్త్ ఈజ్ టు డాష్. అంటే ఏ ప్లానెట్ రెడ్ గా ఉంటుంది, మార్స్ మొదటి బిట్లో. రెండో దీంట్లో చూడండి, ఎర్త్ ఈజ్ టు బ్లూ అనమాట. అంటే కాబట్టి ఇది దాని ఎర్త్ నీలం రంగులో ఉంటుంది కదా, మార్స్ అనేది రెడ్ లో ఉంటుంది. ఇది అలాగే ప్రాక్టీస్ ఇంకా, డాష్ ఈజ్ టు బర్డ్ యాజ్ మంకీ ఈజ్ టు డాష్ అన్నాడు. డాష్ ఈజ్ టు బర్డ్, ఇది క్రౌ, బర్డ్ కదా కాకి అనేది. మంకీ ఈజ్ టు మమ్మల్, క్షీరదం, పాలిచ్చి పెంచేది అనమాట కదా. ఈ విధమైన బిట్లు 30కి కూడా మనము ఎన్ని నిమిషాలు, 10 minutes లోనే కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఈ ఉదాహరణలు ఇచ్చి దీని తర్వాత అవన్నీ చేయమంటాడు మనకి. ఇక్కడ చూడండి తర్వాతది ఇంకొకటి పార్ట్ 4. ఈ పార్ట్ 4లో ఏముందంటే ఎంఆర్ అంటే అర్థం ఏంటంటే మెకానికల్ రీజనింగ్. అంటే మనకి ఏ విధమైనటువంటి సైన్స్ మీద అవగాహన ఉండాలి. ఇక్కడ ఏబిసి అనే 3 ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, MR4 అనేది 30 ఐటమ్స్ ఉంటాయి. 30 కూడా ఈ ఫిగర్స్ నుంచి మనము ఆన్సర్స్ రాయాలి. ఏ వుడెన్ బ్లాక్ ఈజ్ పుష్ టువర్డ్స్ బై అప్లయింగ్ ఫోర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఏబిసి. ఇక్కడ వుడెన్ చెక్క దిమ్మలు ఉన్నాయి. ఆ చెక్క దిమ్మల్ని ఈ లంబకోణ త్రిభుజం ఉంది కదా, ఈ స్లోప్ వాల్లో పైకి తోస్తున్నాడు. బి పటంలో పైకి సి దీంట్లో దేనికి వాల్ ఎక్కువ ఉంటే అదే ఎక్కువ ఫోర్స్ మనము అప్లై చేయవలసి ఉంటుంది. దేంట్లో ఉంటుంది, సి ఎక్కువ వాల్ ఉంది కాబట్టి సిని ఫిగర్ సి అనేది మనం ఆన్సర్ రాయాలి. ఈ విధంగా ఈ కిందన ఫిగర్ చూడండి, ABCD 4 కుళాయిలు ఉన్నాయి. ఏది ముందు నిండుతుంది, కిందన ఏది ఉంటే అదే ముందు నిండుతుంది కదా. అది ఈ విధంగా ఇటువంటివి ఎన్ని ఉంటాయి, 30 ఉంటాయి. ఈ 30కి కూడా ఎన్ని మళ్ళీ 10 minutes. ప్రతి టెస్ట్ కూడా 10 minutes. ఎంతవరకు అయింది, ఇక్కడ 4th టెస్ట్ వరకు అయింది. తర్వాత 5th టైప్ ఆఫ్ క్వశ్చన్స్, 5వ రకము ఏముంటాయి చూడండి. ఇది ఇంకా ఇందులో NA అంటే అర్థం ఏంటంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్, నెంబర్స్ కి సంబంధించి. ఇక్కడ ఉదాహరణ చూడండి, 2 నెంబర్లు ప్లస్, ఇటువంటివి కూడా ఏముంటాయి, NA5 5th యాప్టిట్యూడ్ ఇది. ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్లకి మనం ఆన్సర్ రాయాలి. ఇక్కడ ఒక ప్లస్ ఎడిషన్ ఇచ్చాడు, ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇదిగో 5900 వస్తుంది 2. కాబట్టి దీని ఆన్సర్ సి అని రైట్ చేయాలి. అంతే ఈజీగా కూడా ఇంకో కింద ఉదాహరణ చూడండి, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 5 times ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 2. స్క్వేర్ ఆఫ్ 2 అంటే ఎంత, 4. దానికి 5 times అంటే 4 5లు ఎంత అవుతుంది, 20. కాబట్టి అది బిఏ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇవి ఇటువంటి క్వశ్చన్లు కిందనిస్తాడు. ప్రతి దానికి కూడా మనము ఎన్ని 10 నిమిషాలు, ఆ 30 బిట్లు. ఇక్కడ వర్కింగ్ లెక్కలు కూడా ఇస్తాడు. ఏ బకెట్ హ్యాస్ కెపాసిటీ ఆఫ్ 11 liters. హౌ మెనీ బకెట్స్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్ ఏ ట్యాంక్ హ్యావింగ్ కెపాసిటీ ఆఫ్ 120. ఒక బకెట్కి 11 లీటర్లు అయితే 121 బకెట్లకి ఎన్ని లీటర్లు పడతారు, 121లో ఎన్ని 11లు పోతే అన్ని ఉంటాయి, 11 కదా. కాబట్టి దాని ఆన్సర్ 11 అనమాట. ఈ విధంగా తర్వాతది SA 6వ యాప్టిట్యూడ్ అనమాట. SA అంటే అర్థం ఏంటంటే స్పాషియల్ యాప్టిట్యూడ్. అంటే నువ్వు ఏ విధంగా ఈ పటాన్ని అర్థం చేసుకుంటావు అనేసి అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ ఎలా ఉందో చూడండి. ఇవి కూడా 1 to 20. ఇందులో 2 పార్ట్లు, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే పటం ఇస్తాడు, ఈ పార్టుల్ని నువ్వు విడదీయాలి.
విడదీస్తే ఏ ఉండే పార్ట్ని కలిపితే మొదటి ఫిగర్ వస్తుందా, బి పార్ట్లు కలిపితే మొదటి ఫిగర్ వస్తుందా, ఇది అనేది. అంటే ఈ పటము ముక్కలు చేస్తే ఏ విధంగా మారుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు చూడండి, ఇది అనేది దీనిలా ఉంది, ఈ త్రిభుజము దానిలా ఉంది కదా. ఆ త్రిభుజం ఏ రకమైందో అందులో చూసుకోవాలి మనం, అదనమాట. అంటే నువ్వు పటాలను కూడా నువ్వు కరెక్ట్గా ఇది చేయగలుగుతున్నావా లేవా అనేది. ఇంకొకటి అటువంటి కింద కూడా ఒక ఫిగర్ ఇచ్చాడు. దీనికి కూడా ఎన్ని పార్ట్ 1 పార్ట్ 2. రెండోది ఏంటంటే ఇంకొక పార్ట్లో ఇది ప్రాబ్లం ఫిగరు. ఈ ప్రాబ్లం ఫిగర్ నుంచి ముక్కలు అయితే ఏది ఏయా బియా సియా డియా, ఏది ఇందులో కరెక్ట్ ఆన్సర్ కదా. ఇవన్నిటికి కూడా 10 minutes అవుతుంది. ఇదేంటిది పార్ట్ 6 అనమాట. మరి పార్ట్ 7 ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఒక ఫిగర్ ఇస్తాడు, ఒక ఫిగర్ అటు నుంచి రివర్స్ లో వెళ్తే ఏది ఉంటుంది, తర్వాత దాన్ని మళ్ళీ అప్ అండ్ డౌన్ చేస్తే ఫ్లిప్డ్ ఓవర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అండ్ పైన చూడండి ఫ్లిప్డ్ అంటే దాన్ని మడత పెట్టడం అనమాట. అలాగే టర్న్ ఓవర్ అన్న టర్న్ అరౌండ్ చుట్టూ తిరిగితే ఆర్ అనేది ఉంది, చుట్టూ తిరిగితే ఏ విధంగా దానికి మారుతుంది. అర్థమైంది కదా. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులోనే పార్ట్ 2 2 రకాలు ఉన్నాయన్నాం కదా. ఈ పార్ట్ 2 ఏంటి, ఇందులో కూడా 10 ఉంటాయి, 21 నుంచి 30, మొత్తం 30 బిట్లు ఉంటాయి. ఇందులో ఇక్కడ చూడండి విడదీసి ఇచ్చాడు ఫిగర్, దీన్ని మనం ఏం చేయాలి, ఫోల్డ్ చేస్తే ఏ పటం వస్తుంది, ఏఆ బిఆ సిఆ డిఆ. ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి మనం. ఏంటిది బిందువు, తర్వాత సర్కిల్, తర్వాత స్క్వేరు, తర్వాత డాట్. ఇవన్నీ దేనికి సంబంధించినవో చూసి దాని కరెక్ట్ ఆన్సర్ను మనము ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాలి. ఆ కిందది కూడా చూడండి, ఇది విడదీసిన పటం. ఇది అంతా కలిపితే ఏ రకమైన ఏబిసిడిలో ఏ రకమైన పటం ఏర్పడుతుంది. వీటికి కూడా మళ్ళీ ఎన్ని మార్కులు మనకి 10 మార్క్సే. అలా ఇక్కడ చూడండి లాస్ట్ది ఏంటంటే అది పిఏ. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ పేరు పిఏ అనమాట. 7వది. ఇందులో ఎన్ని ఉంటాయంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఈ 60 క్వశ్చన్స్ కూడా ఎటువంటి ఉంటాయో కింద క్విక్ గా మనం కంపేర్ చేయాలి. దీన్ని ఏమంటే పిఏ అంటే ఏంటంటే పెర్సెప్చువల్ యాప్టిట్యూడ్, అంటే క్విక్లీ కంపేర్ విజువల్స్. అంటే విజువల్ ని అక్కడ ఇచ్చిన సమస్యని నువ్వు తొందరగా కంపేర్ చేసి ఆన్సర్ ఇవ్వగలగాలి. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, సేమ్ నెంబర్ కిందలో ఏది ఉంది అంటే ఈక్వల్ గా సేమ్ ఉండేది అనమాట. ఇక్కడ ఇచ్చేది చూడండి, విచ్ డిజైన్ టు సీ హౌ క్విక్లీ యాక్యురేట్లీ యూ కెన్ కంపేర్ లెటర్ ఆర్ నెంబర్ ఆర్ కాంబినేషన్. ఏ కాంబినేషన్ కూడా సేమ్ ఉన్నది, కిందది ఏముంది అది అనేది మనం చూడాలి కదా. ఇందులో సి చూడండి, ఆ నెంబర్ ఏది ఉందో సి అదే ఉంది కాబట్టి సి అనమాట దాని ఆన్సర్. అలాగే ఇంకొకటి ఇంకొక కాంబినేషన్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ L7 L7 LL7 L2 అది సేమ్ ఇందులో ఏది ఉందో అది దాన్ని మనము బబ్లింగ్ చేయాలి. వీటన్నిటికి కూడా 10 minutes మళ్ళీ, అంటే క్విక్ గా నువ్వు చేయగలుగుతున్నావా లేదా అని చెప్పడానికి కోసం ఇదంతా. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, మనకి ఎన్ని రకాలైనటువంటి యాప్టిట్యూడ్లు ఉన్నాయన్నాం 7. ఇక్కడ నువ్వు నీ పేరు రాయాలి. అర్థమైంది కదా. ఇక్కడ నీ పేరు రాసి ఇప్పుడు ఉదాహరణకి పూర్ దినేష్ ఇక్కడ రాస్తాం. నీ క్లాసు 10th క్లాస్, ఇక్కడ జెండర్ మేల్ లేకపోతే బాయ్ ఆర్ గర్ల్, స్కూలు ZPHS రావుపల్లి అని రాస్తాం. ఇక్కడ LA1 ఫస్ట్ యాప్టిట్యూడ్ లో ఏమేమి ఉన్నాయో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కదా. ఈ పార్ట్ 1 లో ప్రాక్టీస్ ఐటమ్స్, మొదట ప్రాక్టీస్ కోసం అన్నమాట ఈ బాక్స్. ఏ అనుకో నువ్వు కరెక్ట్ గా చుడుతున్నావా లేదా చుట్టుకోవడానికి, బి కరెక్ట్ గా అవుతుంది, ఇది ప్రాక్టీస్ కోసం. కింద ఒరిజినల్ ఇవి. పార్ట్ 1 ఒకటోది ఏది ఆన్సర్, సి అయితే సి, రెండోది బి అయితే బి, పెన్నతోనే చెయ్యాలి. 3 డి అనుకో డి, అలా అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 మళ్ళీ ఇది LA1, ఆ పక్కనే AR2 సెకండ్ యాప్టిట్యూడ్, థర్డ్ యాప్టిట్యూడ్, ఫోర్త్ యాప్టిట్యూడ్. ఆ తర్వాత ఓఎంఆర్ షీట్ అయిపోయినట్టు కాదు, ఇక్కడ చూడండి పక్కన కూడా ఉన్నాయి కదా, వీటిని కూడా మీరు అలాగే చేయాలి. అర్థమైందా. ఓకే, ఈ విధంగా మీరు రేపు టెస్ట్ కంప్లీట్ చేయండి. ఓకే.